గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర మీరు ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ కమ్మని రుచి పర్ఫెక్ట్‌గా కుదరట్లేదా? అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రీసెంట్‌గా నేను గుడిలో సేవకి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ నేర్చుకున్నానండి. ఖచ్చితంగా మీకు ఆ పర్ఫెక్ట్ రెసిపీ అయితే కుదురుతుంది. ఈ పులిహోర కోసం ముందు అన్నంని చల్లార్చి తర్వాత కొద్దిగా ఉప్పు, కరివేపాకు, నువ్వులు లేదా పల్లి నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. అలానే చింతపండుని కాస్త నీళ్ళలో నానబెట్టి పులుసు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కొద్దిగా నువ్వులు, ఎండుమిరపకాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పులిహోర పోపు కోసం తగినంత నూనె, కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక పల్లీలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయ వేసి ఇవి వేగాక ఇంగువ, ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్‌ని వేసి ఒక ఫ్యూ సెకండ్స్ వేయించి తర్వాత చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, చిన్న ముక్క బెల్లంని వేసి ఈ పులుసుని కాస్త మరిగించాలి. తర్వాత అల్లం తురుముని వేసి పులుసు చిక్కగా అయి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించి తరువాత మనం కలిపి పెట్టుకున్న అన్నంలో తగినంత పులుసు, వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పుని వేసి కలుపుకోవాలి.